ఆల్మోస్ట్ మా వెకేషన్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్కి వచ్చింది, బట్ ఫైనలీ వి మేడ్ ఇట్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మా వెకేషన్ జర్నీ స్టార్ట్ అయింది. మేము వెళ్ళింది కూర్గ్ అనమాట. సో మేము బెంగళూరు నుంచి కూర్గ్కి ఊబర్ క్యాబ్ బుక్ చేసాము. 1 day ముందే అవుట్ స్టేషన్ రైడ్ ప్రీ బుక్ చేసాము. మార్నింగ్ 5:30కి పికప్ అనమాట. సో నైట్ చెక్ చేసాము, డ్రైవర్ అలొకేట్ అయింది, తన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అప్పుడు అంతా సెట్ అయింది అని అనుకున్నాము. యాజ్ యూజువల్గా మార్నింగ్ 4కి లేచాం ఫర్ గెట్ రెడీ, అండ్ 4:30కి మాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది సేయింగ్ దట్ రైడ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది అని. సో ప్రీ బుక్ కాబట్టి మేము అనుకున్నాము న్యూ డ్రైవర్ అసైన్ చేస్తారేమో అని అనుకున్నాను, బట్ మాకు ఎటువంటి అప్డేట్ అనేది కూడా రాలేదు. సో ఇమీడియట్గా మేము కస్టమర్ కేర్కి అప్రోచ్ అయ్యాము. వాళ్ళు సింపుల్గా ప్లీజ్ బుక్ అనేది రైడ్ అని చెప్పేశారనమాట. సో అప్పుడు మాకేం అర్థం కాలేదు, బికాజ్ అవుట్ స్టేషన్ ట్రిప్ కదా. సో లాస్ట్ మినిట్లో బుక్ అగైన్ అంటే ఎలా? అండ్ మేము ట్రిప్ని కూడా క్యాన్సిల్ చేయలేము, బికాస్ కూర్గ్లో మేము హోటల్స్ అవన్నీ కూడా బుక్ చేసి అండ్ పే కూడా చేసి పెట్టామన్నమాట. సో వీ కాంట్ క్యాన్సిల్ ద ట్రిప్. సో మళ్ళీ మేము ట్రై చేసాము బుక్ చేయడానికి క్యాబ్స్, అండ్ ఒక పర్సన్ యాక్సెప్ట్ చేశారు, అండ్ తను సింపుల్గా అడిగారు రిటర్న్ కూడా బుక్ చేశారా అని. వీ సెడ్ నో, 1 way చేసామని. సో తను ఎక్స్ట్రా అడుగుతున్నారనమాట మనీ, ఎందుకంటే బ్యాక్ వచ్చేటప్పుడు ఎంటీ రావాలి కాబట్టి. సో మాకు ఎక్స్ట్రా పే చేయాలి అని అన్నారు. యాక్చువల్గా మేము రైడ్ బుక్ చేసిందే 4,500కి, ఆల్మోస్ట్ డబల్ ఛార్జ్ అడుగుతున్నారని. అది వర్కౌట్ అవ్వదు కాబట్టి మేము రైడ్ అనేది క్యాన్సిల్ చేసాము. బికాజ్ యాప్లో ఒక ప్రైస్ అండ్ వాళ్ళు డిమాండ్ చేసేది ఒక ప్రైస్ కాబట్టి మాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ స్టిల్ వీఆర్ సర్చింగ్ అనమాట. అండ్ అగైన్ ఒక రైడ్ యాక్సెప్ట్ అయింది, తనైతే మరీ 10K అడిగారనమాట. సో అలా కాదని చెప్పి వీఆర్ స్టిల్ సర్చింగ్. అయినా కూడా ఒక పర్సన్ యాక్సెప్ట్ చేశాడు, తను కూడా అంతే ఇలానే క్వశ్చన్ అడిగారనమాట, సార్ 1 way లేదా రిటర్నా అని. అప్పుడు నాకు ఇమీడియట్గా చాలా భయం వేసింది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుందేమోనని. బట్ నేను కామ్గా 1 way అని చెప్పాను. ఆయన ప్రైస్ ఎంత అవుతుందో చెప్పమని చెప్పాను అనమాట, లైక్ ఎంత అమౌంట్ అవుతుంది అని. సో మేము చెప్పాను 5K అవుతుంది టోల్స్ అవన్నీ కలుపుకొని అని. హీ సెడ్ ఓకే విల్ కమ్ అని అన్నారనమాట. హానెస్ట్లీ క్యాబ్ వచ్చేంత వరకు చాలా భయం వేసింది, బికాస్ బేబీతో ట్రావెల్ కాబట్టి సేఫ్గా ఉండాలని మేము క్యాబ్ బుక్ చేసాము, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. బట్ ఫైనలీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. చలో, అంటిల్ బాయ్.